మేము గోవా వచ్చిన ఫస్ట్ రోజు అనమాట ఇది. బస్ దిగంగాల్నే ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కేసి ఇక్కడికైతే బగా బీచ్ దగ్గరికైతే వచ్చామనమాట. ఇది మొత్తం మనకి లొకేషన్, ఈ రూమ్స్ మొత్తం వచ్చేసి బగా బీచ్ దగ్గరలో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే లగేజ్ ఉంది కదా, ఇంకా అటు ఇటు మేమైతే తిరగలేమని చెప్పేసి ఎక్కడైనా దగ్గరలో రూమ్ ఉంటే చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే రూమ్ అయితే చూయించలేదు వాళ్ళు మాకు. మేము అయితే అమౌంట్ అయితే కట్టేసినాము. ఒక రోజుకి వచ్చి 2000 అంట. సరే అని అమౌంట్ కట్టేసినాము. తర్వాత వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి రూమ్ చూపించి నాకు తెలిసిందనమాట. అది ఒక సంవత్సరం నుంచి మనం డోర్ ఓపెన్ చేయకపోతే ఎలా స్మెల్ వస్తుందో అలా స్మెల్ వస్తుంది. ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేకపోయామన్నమాట రూమ్లో. సర్లే అని చెప్పేసి వచ్చాం కదా అని పిల్లలకి స్నానాలు అవి ఇవి చేయించేసి ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికైతే వచ్చామన్నమాట. తినడానికి వచ్చినాక వీళ్ళకి ఏం కావాలి అని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్పు మమ్మీ, ఫుల్ ఆకలేస్తుంది అయితే అని చెప్పారు. నాకు ఇష్టమైంది బటర్ నాన్ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇదంటే చాలామంది ఇష్టపడతారు, కానీ ఇక్కడ వచ్చేసి ఇది అస్సలు బాగాలేదు. చూసారా, ప్లేట్లో చూస్తేనే అర్థమైపోతుంది, ఎండిపోయినట్టుందనమాట. నచ్చలేదు, ఇది కర్రీ నచ్చలేదు, బటర్ నాన్ అదేం నచ్చలేదనమాట. సో ఎలాగోలా అని చెప్పేసి తినేసేసాము. తినేసినాక బైక్లో పెట్రోల్ పోయించుకోవాలని, మనకి పెట్రోల్ బంక్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇది బైక్ వచ్చేసి మనం రెంట్కి తీసుకోవాలి. ఇక్కడ ఒక రోజుకి వచ్చేసి 500 అనమాట రెంట్. మేము రెంట్కి అక్కడే తీసుకున్నాం బైక్ కూడా. సో రెంట్కి తీసుకున్న తర్వాత పెట్రోల్ పోయించేసేసుకుని తర్వాత రూమ్ చూద్దామని చెప్పేసి వేరే రూమ్ చూద్దామని చెప్పేసి వెళ్ళి వేరే హోటల్కి అయితే వచ్చినాము. హోటల్కి వచ్చినాక వేరే రూమ్ చూసుకున్నాము. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉందన్నమాట. మాకైతే బాగా నచ్చింది. ఇంకొక వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్గా చెప్తాను. వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా గోవాలో ఏమేమి చేసాం ఏంటి అనేది అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇది మేము మళ్ళీ వేరే రూమ్ తీసుకున్నదనమాట. సో అక్కడ డబ్బులు కట్టేసినాం, అది వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చామన్నమాట. ఇది చాలా బాగుంది.